మనం ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం ప్రతిరోజు. కొందరు తాగేసి బళ్ళు నడుపుతూ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంటారు. చాలామంది పట్టుబడుతూ ఉంటారు. కొందరు పారిపోతారు. కొన్నిసార్లు కొందరు కావాలనే యాక్సిడెంట్స్ చేస్తారు. కొంతమంది చావుకి కారణమవుతారు. కొన్నిసార్లు ఇది తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది, ఇది హత్య లేక యాక్సిడెంట్ అని. అలాగే ఈ కేసులో జరిగింది. ఈ కేసులో ఓ కారు బ్రిడ్జ్ పై నుండి కిందకి జారిపోయింది. డ్రైవర్ అందులోనే కూర్చున్నాడు. పాపం తప్పించుకోలేక అక్కడే చనిపోయాడు. ఇది యాక్సిడెంట్ ఏమోనని చాలామంది అనుకున్నారు. డ్రైవర్ కంట్రోల్ తప్పాడనుకున్నారు అందరూ. కానీ అక్కడో వ్యక్తి యాక్సిడెంట్ టైంలో బుల్లెట్ శబ్దం విన్నాడు. బుల్లెట్ శబ్దమా? మాకు మాత్రం అది బుల్లెట్ శబ్దం అనిపించలేదు, ఎందుకంటే అక్కడ బుల్లెట్ లేదు. మేం కారుని బయటికి తీశాం, జాగ్రత్తగా చెక్ చేశాం. బుల్లెట్ ఆ మనిషికి తగలలేదు, కారుకు తగలలేదు. మరి ఇంతకీ ఆ శబ్దం దేందై ఉండొచ్చు? మేం కారును మళ్ళీ చెక్ చేశాం. 1 కాదు 2 కాదు 10 సార్లు చెక్ చేశాం. మా ఆఫీసర్లందరూ విడివిడిగా చెక్ చేశారు, కానీ ఏవీ లేదు. మా ఏసీపీ సార్కు కోపం వచ్చి మళ్ళీ చెక్ చేయమన్నారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ చూసేసరికి యాక్సిడెంట్ కారణమైంది దొరికింది. ఆ వస్తువేంటి, మాకెక్కడ దొరికిందో మీరే స్వయంగా చూడండి. డ్రైవింగ్ లైసెన్స్ లో ఇతని పేరు రఘువిజయ్ అని ఉంది. సార్, యా వివేక్. సార్ వెహికల్ రఘువిజయ్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్టున్నాడు సార్. అతను ఓ బిజినెస్ మ్యాన్లో ఉన్నాడు సార్. అతని లైసెన్స్ దొరికిందా? ఎస్ సార్. ఈ వెహికల్ ఇలా పడుంటుంది, ఇలా. దాంతో ఈ వ్యక్తి తలపక్క కొట్టుకున్నట్టుగా ఉంది సార్. మెడ విరిగిపోయింది అంతే, వెంటనే ప్రాణం పోయి ఉంటుంది సార్. యు ఆర్ రైట్ ఫ్రెండ్. సార్, వివేక్, టైర్లో గాలి తక్కువ ఉంది సార్. జరిగిన దాన్ని బట్టి చూస్తే అకస్మాత్తుగా ఈ టైర్ పంచర్ అయి ఉంటుంది సార్. దాంతో వెహికల్ కంట్రోల్ తప్పి ఇక్కడ నుంచి జారిపోయి ఉండొచ్చు. ఓకే. అభిజిత్, ఇది నార్మల్ యాక్సిడెంట్లా అనిపిస్తోంది. ఇక్కడ మనకేం పని? సార్, యాక్సిడెంట్ జరగడానికి ముందు ఒక వెహికల్ ఉందట సార్, చాలా సేపటి నుండి. ఎక్కడ? అక్కడే సార్. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వెహికల్ వెంటనే వెళ్ళిపోయింది. దాంట్లోంచి ఎవరు కిందకి దిగలేదు సార్. కనీసం వాళ్ళు బతికారో లేదో కూడా చూడలేదు. ఈజ్ ఇట్? ఎవరైనా చూసారా అతన్ని? ఎస్ సార్, వీళ్ళు చూసారట. మీరైనా చూసింది? అవును సార్, అవును. కార్ నెంబర్ చూసారా? లేదు సార్, అది మాత్రం నేను చూడలేదు. ఎగ్జాక్ట్గా మీరు ఏం చూసారో నిజం చెప్పండి. సార్, యాక్సిడెంట్ సౌండ్ విని నేను కిందకు వచ్చాను. వచ్చేసరికి దీనికి యాక్సిడెంట్ అయింది. ఆ పక్కనే మరో కారు ఉంది, కానీ నేను ఆ కార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ పక్కనే ఉన్న కారు చాలా అకస్మాత్తుగా స్పీడ్గా వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు చూసి కూడా వాళ్ళకేం సంబంధం లేనట్టు వెళ్ళిపోయారా? ఏమాత్రం హెల్ప్ చేయకుండా? అయి ఉండొచ్చు. సార్, యా ప్రణీత్, ఏంటి ఇది చూడండి సార్. ఏంటిది? ఇదేదో ఎలక్ట్రానిక్ డివైస్ లా ఉంది. మైక్రోఫోన్ ఏమో. ఇక్కడ మైక్రోఫోన్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఇదేంటో చెప్పగలవా? లేదు సార్, నాకేం తెలియదు. సరే, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా రికార్డింగ్ స్టూడియో ఉందా? దగ్గరలోనే ఒకటి ఉంది సార్. ఈ విరిగిపోయిన మైక్ మీకు ఎక్కడ దొరికింది? బ్రిడ్జ్ దగ్గర దొరికింది. బ్రిడ్జి దగ్గర? ఇది మా స్టూడియో మైక్. ఇది మైక్రోఫోన్దే కదా? అవును. మా సౌండ్ ఇంజనీర్ సుధీర్ని మేము కొన్ని రికార్డింగ్స్ కోసమని బ్రిడ్జి దగ్గరకు పంపించాం, కానీ తాను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. అతను ఎక్కడున్నాడో చెప్పగలరా? రండి సార్, ఇతనే సుధీర్. సుధీర్, ఏంటి సార్? ఈ మైక్రోఫోన్ నీదేగా?
అవును సార్. మరి దాన్ని బ్రిడ్జి దగ్గర ఎందుకు వదిలేసావు? అది యాక్చువల్లీ సార్, ఏ ఫిలిం కోసం అయితే రికార్డ్ చేస్తున్నానో ఆ ఫిలింకి రకరకాల సౌండ్స్ కావాలి సార్, జస్ట్ లైక్ బర్డ్స్, వెహికల్స్. అందుకనే అక్కడికి వెళ్ళాను సార్. అయితే రికార్డింగ్ మధ్యలోనే ఆపేసావా? మైక్ అక్కడే పారేసావా? అది సార్, రోడ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? యాక్సిడెంట్. ఏ యాక్సిడెంట్ సార్? చూడు సుధీర్, నువ్వేమీ తప్పు చేయకపోతే నీకేం కాదు. మాకు నిజాలేంటో చెప్పు. అక్కడ నువ్వేం విన్నావు, ఏం చూసావు చెప్పు. అవును సార్, ఒక అతనికి యాక్సిడెంట్ అవడం నేను చూశాను సార్. మరైతే అతనికి నువ్వెందుకు సాయం చేయలేదు? సార్, నేను బుల్లెట్ కాల్చిన శబ్దాన్ని కూడా విన్నాను సార్. అప్పుడు నాకు చాలా భయం వేసింది సార్. బుల్లెట్ కాల్చిన శబ్దమా? యాక్సిడెంట్ టైంలో అక్కడ బుల్లెట్ శబ్దమా? అవును సార్, బుల్లెట్ కాల్చిన శబ్దం వచ్చింది. అప్పుడు కారు బ్రిడ్జిని గుద్దుకుంది సార్. మరి కారు మీద కానీ ఆ మనిషి మీద కానీ బుల్లెట్ తగిలిన గాయం ఎక్కడా లేదే? సార్, నేను ఒక రికార్డిస్ట్ని. నేను చాలా కాలంగా ఈ పని చేస్తున్నాను సార్. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సౌండ్ బుల్లెట్దేనని. కావాలంటే నేను దాన్ని వినిపించగలను సార్. నువ్వు ఆ సౌండ్ రికార్డ్ చేసావా? అవును సార్. గుడ్. అయితే విను. సార్, అదే సౌండ్ సార్. ఇది రివాల్వర్ సౌండే. సుధీర్, రికార్డింగ్ రివైండ్ చేసి మళ్ళీ వినిపించు. ఈసారి వాల్యూమ్ పెంచు. అలాగే సార్. శబ్దం బుల్లెట్దే అనిపిస్తుంది, కానీ అక్కడ బుల్లెట్ దొరకలేదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ సుధీర్, దీన్ని కాస్త స్లో మోషన్లో వినిపించగలవా? గాడ్, 2 శబ్దాలు. డౌటే లేదు, అక్కడ వేరొక వ్యక్తి ఎవరు ఉన్నారు. వాళ్ళకి ఇలా జరుగుతుందని ముందే తెలుసు. కారుకి బుల్లెట్ ఎక్కడ తగిలిందో వెళ్ళి వెతుకుదాం పదండి. నిన్న సర్వీస్లో కార్ ఇలా కంట్రోల్ తప్పడం ఎక్కడా చూడలేదు. నిజమే, కానీ టైర్ ఏది బరస్ట్ అయినట్లేదే. టైర్ బరెస్ట్ కాకపోతే కారు పైనుండి ఎలా పడిపోయింది? సార్, వివేక్, ఇటు చూడండి సార్. మై గాడ్, దీనివల్ల బరస్ట్ అయిందా? టైర్లో మేకు దిగినంత మాత్రాన కారు ఇంతలా కంట్రోల్ తప్పడం జరగదు. యా, మరి ఆ బుల్లెట్ ఎక్కడ తగిలినట్టు? 4 టైర్లలో ఎందులోనూ బుల్లెట్ లేదు. కానీ బుల్లెట్ కాల్చిన శబ్దం వినిపించింది కదా. అభిజిత్, ఇది చూసావా? ఇది చాలా కొత్తగా ఉంది. మిగతావెక్కడ? ఇవిగోండి సార్. ఇవన్నీ పాడైపోయినాయి. ప్రణీత్, మిగతా నట్స్ పరిస్థితి ఏంటి? మిగతా నట్స్ అన్నీ కూడా బాగా తుప్పుపట్టున్నాయి సార్. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వీటిని విప్పనట్టుంది. అంటే సార్, ఎవరో ఈ టైర్ను మార్చారు. చూస్తుంటే అలాగే ఉంది. బహుశా అదే అయి ఉంటుంది, ఆ తెల్లకారు వ్యక్తి. మరి ఈ నట్స్ ఎప్పుడు మార్చుంటారు? కారు బ్రిడ్జి పై నుంచి పడిపోయాక? కానీ ఎప్పుడు? అల్టిమేట్ అంటే మనం అక్కడికి చేరే లోపే ఎవరో కార్ టైర్స్ ని మార్చారనమాట. మైండ్ బ్లోయింగ్. అదే జరిగింది. ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని చూపించడానికి ఇలా చేశారు. ఆ రికార్డిస్ట్ అక్కడ ఉండడం మంచిదైంది. అతను ఆ బుల్లెట్ కాల్చిన శబ్దం విన్నాడు. లేదంటే మనందరం కూడా యాక్సిడెంటే అనుకునేవాళ్ళం. యా, నిజాన్ని ఎంత దాచాలనుకున్నా నిప్పై అది దహించేస్తుంది. అసలు హంతకుడు ఎక్కడున్నాడో కనుక్కోవాలి. ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకండి. ఎటువంటి ఆధారాన్ని విడిచిపెట్టదు, ఆఖరికి ఫోటోగ్రాఫ్స్ కూడా. చూడండి, మీరు వెంటనే ఇదంతా ఆపు చేయించండి. మీరు ప్లీజ్ ప్లీజ్ వెంటనే మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఐఎమ్ సారీ మ్యామ్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం కాదంటలేదు, బట్ ఇది హత్య కేసు. ఏంటి? హత్య వ్యవహారమా?
కానీ సార్ మీరు ఇప్పుడే బయట మాట్లాడేటప్పుడు నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. దాన్ని యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు. ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆ, అంటే నా కొడుకు హత్య చేయబడ్డాడా? అత్తయ్య 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 జాగ్రత్త. ఎవరు చంపారు నా కొడుకుని? కానీ సార్ నా భర్తని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆయనకెవరు శత్రువులు కూడా లేరే. అదే మేము తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. మీరేమీ అనుకోకపోతే మీ భర్త ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనించారా? ఐ మీన్ రెగ్యులర్గా ఆయన బిహేవియర్లో ఏదైనా చేంజ్ ఓవర్ కనిపించిందా? ఆ, అలాంటిదేం లేదు. కానీ ఆయన చాలా లేటుగా ఇంటికి వచ్చేవారు. ఓకే, ఇంకేమైనా? ఇంకా అంటే ఆ, కొన్ని రోజుల క్రితం ఆయన తన బిజినెస్ పార్ట్నర్ రమేష్తో ఏదో ఫోన్లో మాట్లాడారు. అకస్మాత్తుగా ఒకరోజు అతని మీద అరవటం మొదలుపెట్టారీనా. తర్వాత ఫోన్ పెట్టేశారు. అసలేం జరిగిందని నేను ఆయన్ని అడిగాను, కానీ ఆయన నాకేమీ చెప్పలేదు. అంటే ఆయన పార్ట్నర్తో గొడవ జరిగిందంటారా? గొడవ ప్లీజ్ సార్, ఇవన్నీ మీరు తర్వాత అడగొచ్చుగా. కుదరదు, మీరు చెప్పండి. సార్ మొదట్లో అంతా బాగానే ఉండేది సార్. రమేష్ మా ఆయనకి మంచి ఫ్రెండ్ కూడా. ఇద్దరూ కలిసి మంచి పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఓకే సార్ యా కావేరి. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా కాస్త బయటకు వెళ్తారా? లేదు సార్, మేము ఇక్కడే ఉంటాం. చూడండి, మేము ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళినా అది మీకు చూపించే తీసుకెళ్తాం. అర్థమైందా? ఓకే. ప్లీజ్. ఈ డాక్యుమెంట్స్ని బట్టి వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ని కట్ చేసుకోవాలనుకున్నట్టుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవేదో అయ్యుంటుంది సార్. సార్ రమేష్కు ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు అనిపిస్తుంది సార్. ఉండొచ్చు. ఓపెన్ చేయి. అతనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వెంటనే సేకరించు. ఎస్ సార్. సార్ ఇది చూడండి, దీని మీద ఏదో రాసింది. యా, పెన్సిల్ ఏదైనా ఉంటే దీని మీద ఇలా గీక్ చూడు, ఏం రాశారో తెలుస్తుంది. ఇది యాక్సిడెంట్ అయిన ప్లేస్, రూట్ మ్యాప్. మై గాడ్, ఇది ఆ బ్రిడ్జ్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయిన రూట్ మ్యాప్ లా ఉందే. అంటే దాని అర్థం రఘు విజయ్కు బ్రిడ్జ్ వరకు వెళ్లేదారు ఎవరో చెప్పారు ఫోన్లో, లేదా అతన్ని ఎవరో పిలిచారు. ఓహో, పిలిపించి చంపేశారన్నమాట. ఇంతకీ ఈ కథకి స్క్రీన్ ప్లే ఎవడై ఉంటాడు? జోసఫ్ సార్, ఒక్క నిమిషం. రఘు విజయ్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పీసీఓ కదా? ఇక్కడికి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ చాలా దూరం. హలో, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడీస్? ఈ నెంబర్ మీద ఇక్కడ నుండి ఎవరో ఫోన్ చేశారు, కాస్త ఎవరో చెప్పగలరా? ఇక్కడికి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. అసలు ఏ టైంలో ఫోన్ వచ్చింది? నిన్న మధ్యాహ్నం 3 గంటలకి. 3 గంటలకా? ఇక్కడ ఓ అమ్మాయి పేరు రాసి ఉంది సార్. పేరేంటి? ఆ అమ్మాయి తన పేరు సంధ్య అని రాసింది సార్. నాకు తెలుసు తను ఓ తెల్ల కారులో వచ్చింది, మళ్ళీ ఆవిడ అందులోనే వెళ్ళిపోయింది సార్. వైట్ కారా? మనకు ఆ విట్నెస్ కూడా బ్రిడ్జ్ మీద ఏదో వైట్ కార్ ఉందని చెప్పాడుగా. అది ఇది ఒకటే అనుకుంటా. అంటే దీని అర్థం ఆ అమ్మాయి రఘు విజయ్ని అక్కడికి పిలిచి తనని అక్కడ చంపేసింది. ఆ అమ్మాయి రూపురేఖలు ఎలా ఉంటాయో చెప్పగలరా? మీరు మాటి మాటికి పెన్ను కదిలిస్తున్నారు, కానీ నాకు బొమ్మేం కనిపించట్లేదు. అదే ఈ బోర్డు పెన్నుల స్పెషాలిటీ. అంతా దీని బుర్రలోకి వచ్చేస్తుంది, కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. జోసఫ్, ఆ అమ్మాయి రఘు విజయ్ని ఎందుకు చంపుంటుంది? ఏదో కారణం ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత రిస్క్ ఎందుకు చేస్తుంది? సార్ నాకేమనిపిస్తుందంటే ఆ అమ్మాయి రఘు విజయ్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, తన అమ్మాయిని మోసం చేసి ఉండొచ్చు. సార్, మనవాడు చెప్పినట్టు ఖచ్చితంగా అదే జరుగుంటుంది. ఒకవేళ తన గర్ల్ ఫ్రెండ్ అయితే దగ్గరలోని హోటల్లో కలవచ్చుగా, అంత దూరం వెళ్ళి కలవాల్సిన అవసరం ఏంటి? కానీ టైర్లోకి బుల్లెట్ తనే కాల్చుంటుంది, ఎందుకంటే అక్కడ ఎవరు లేనే లేరు. కావేరి, కొన్నిసార్లు 15-20 అడుగుల దూరంలో ఉన్న టార్గెట్ కూడా
మనం ఇలా స్ట్రైట్గా నిలబడి టార్గెట్ చేసినప్పటికీ కూడా బుల్లెట్ టార్గెట్కి తగలకుండా పోతుంది. కానీ ఇక్కడ వెళ్తున్న కారిది. దీన్ని షూట్ చేయాలంటే ఒక షార్ప్ షూటరే షూట్ చేయగలుగుతాడు. మీరనేది తనతో పాటు ఇంకెవరైనా కలిసి ఉన్నారంటారా? అయ్యుండొచ్చు. సార్, రమేష్ తప్పించుకున్నాడు. ఇల్లు ఆఫీస్ మొత్తం మేము వెతికాం, ఎక్కడా దొరకలేదు. అతను నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదని వాళ్ళ సర్వెంట్ చెప్పాడు సార్. అతని మొబైల్ కూడా ఆఫ్ చేసింది. సార్ పూర్తయింది సార్. ఈ అమ్మాయి అన్నమాట. లావణ్య, మన రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూడు. ఈ అమ్మాయి పేరు మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయేమో. ఎస్ సార్. నువ్వు ఒక విషయం చెప్పు, ఈ అమ్మాయి ఇంతకు ముందు కూడా మీ పీసీఓకి వచ్చిందా లేక ఇప్పుడే వచ్చిందా? సార్ ఆ విషయం నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు సార్. జాగ్రత్తగా గుర్తు చేసుకో. ఆ అమ్మాయి ఫోటోను సార్. ఆ, ఈ అమ్మాయి పేరు మన రికార్డ్స్లో లేదు. మన రికార్డ్స్లో లేదా? అరే, మన ఆఫీసులో పిల్లలు ఏడుస్తున్న సౌండా? ప్రణీత్, అసలు నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు? సారీ సార్, నేను నా మొబైల్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను. సార్, ఇన్ఫార్మర్ ఫోన్. ఇన్ఫార్మర్ ఫోనా? హలో, ఏంటి? బల్లే బల్లే. ఏ బల్లే బల్లే, ఏదైనా శుభవార్త? ఏం లేదు సార్, రమేష్ వెహికల్ దొరికింది. కార్ ఇక్కడే ఉందంటే అతను కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. ఎవరు కావాలి మీకు? చెప్తాం కానీ తప్పుకో. రమేష్ ఎక్కడ దక్కున్నాడు? చక్కడిపోతున్నావు. రఘు విజయ్ని హత్య చేసి పారిపోతున్నావా? రఘు విజయ్ని నేనెందుకు చంపుతాను సార్? నీతో పార్ట్నర్షిప్ వద్దంటే పైకి పంపించేస్తావా? కొద్ది రోజుల క్రితం రఘు విజయ్కి నీకు గొడవ జరిగిందా లేదా? అవును, గొడవ జరిగింది. కానీ పర్లేదు చెప్పు. అదేంటంటే సార్, కంపెనీ నడిపిస్తున్నట్టే నటిస్తూనే నేను ఇంకొక బిజినెస్ కూడా చేశాను సార్. అదో చిన్న బిజినెస్ సార్. అదేంటో చెప్పు. చెప్పరా, ఏంటా బిజినెస్? స్మగ్లింగ్ సార్. ఓ, తమరు స్మగ్లింగ్ కూడా చేస్తారన్నమాట. నేనేమనుకున్నానంటే సైడ్ బిజినెస్ చేసి కొంచెం డబ్బు సంపాదిద్దామని. అతను వద్దని చెప్పుంటాడు కదా. నాకు కూడా అర్థం కావడం లేదు. దాని గురించి తనకెలా తెలిసిపోయిందో ఏమో. అతన్ని ఎందుకు చంపావో అది చెప్పు ముందు. స్మగ్లింగ్ సంగతి తర్వాత చూద్దాం. నేను అతన్ని చంపలేదు, దయచేసి నన్ను నమ్మండి. నేను అలాంటి మనిషినే కాదు. అతన్ని నువ్వు చంపకపోతే నువ్వెందుకు ఇక్కడ దాక్కునున్నావు? అది రఘు విజయ్ హత్య జరిగిందనే విషయం నాకు తెలియగానే నాకు చాలా భయం వేసింది. అందరికంటే ముందు నన్ను పట్టుకుంటారని అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. సరే ఆపు. వివేక్, ఇతనికి ఆ ఫోటో చూపించు. నువ్వు ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? ఈమె నిషా సార్. కనీసం తను తెలుసాన నిజమేం చెప్పాడు. ఎవరి నిషా? రఘు విజయ్ జిమ్కు వెళ్తుండేవాడు సార్. అందులో ఈమె ఇన్స్ట్రక్టర్. ఓ, జిమ్ ఇన్స్ట్రక్టరా? గుడ్. వన్ బై వన్. గుడ్ గుడ్. కీప్ ఇట్ అప్ ఎవ్రీవన్. కరెక్ట్. ఓకే, కరెక్టే, అంతే. ఎస్, గుడ్. 2 3 4. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నిషా అంటే ఎవరు? తను ఓ అమ్మాయి. ఓ, మేం మగాడు అనుకున్నాంలేండి. ఆవిడ ఈరోజు ఇక్కడికి వచ్చిందా? లేదండి, గత 3 రోజులుగా తను రావట్లేదు. ఎందుకు? జాబ్ వదిలేసి వెళ్ళిందా? లేదే, తను నాకు అటువంటిది ఏం చెప్పలేదే. కానీ మీరంతా ఈ విషయాలన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? విఆర్ సిఐడీస్. మీరు రఘు విజయ్ పేరు ఎప్పుడన్నా విన్నారా? అతను మగాడా కాదని మాత్రం అడగండి, ఖచ్చితంగా మగాడే. నేను అలా ఎందుకంటాను? రఘు విజయ్ మా రెగ్యులర్ మెంబర్ అండి, రోజు వస్తాడు. కానీ తను గత 3 రోజులుగా కనిపించట్లేదండి. అచ్చా, ఈ విషయం చెప్పు. నిషా తన కోచా?
తనే నేర్పిస్తుంది. ప్లీజ్ మీరు ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. మీరు చెప్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. అంటే మీరు అనేది వాళ్ళిద్దరి మధ్య ఏదో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సార్ ఒక ఇంపార్టెంట్ విషయం, వాళ్ళు లాస్ట్ టైం ఈ జిమ్కి వచ్చినప్పుడు ఏదో విషయంలో వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది సార్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కనిపించడం లేదు సార్. సరే ఈ నిషాకి పర్సనల్ లాకర్ ఏదైనా ఉందా? ఇదే చూసుకోండి సార్. మై గాడ్, లవ్ లెటర్స్, ఎస్ఎంఎస్లు ఈమెయిల్ చేసుకునే రోజుల్లో ఈ లవ్ లెటర్స్ వాళ్ళిద్దరువేనా? నిషా రఘువిజయ్ని ప్రేమిస్తే మరి అతన్ని ఎందుకు చంపినట్టు అర్థం కావట్లేదు. ఆ రహస్యం ఏంటో చెప్పాల్సింది నిషాని. ఇంట్లో తుఫాన్ వచ్చిందా ఏంటి? ఒకవేళ తను లోపలే ఉందేమో. మై గాడ్, షీఈస్ డెడ్. సార్ ఇటు చూడండి, గొంతు మీద మార్క్స్ ఉన్నాయి. బహుశా తను అలాగే చచ్చిపోయి ఉంటుంది. ఏమైంది సార్? ఈ బ్రీఫ్ కేస్ కొట్టుకుంది సార్. అరే, దీని నిండా డబ్బులున్నాయి సార్. ఒకవైపేమో ఇల్లంతా చిందరవందరగా పడుంది. నిషా డెడ్ బాడీ ఇక్కడుంది, మంచా కింద డబ్బుతో నిండిన బ్రీఫ్ కేసు ఉంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అంటే హంతకుడు ఎవరైతే ఉన్నాడో అతను డబ్బు కోసం రాలేదు, దేనికోసం వచ్చాడు? దేనికోసం వచ్చాడు? అభిజిత్, ఈ కీ అది ఈ ఐరన్ సేఫ్ దేనేమో. అరే, ఇదేంటి ఓపెన్ చేసింది? ఇందులో మళ్ళీ సీక్రెట్ లాకర్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగారేంటి? అభిజిత్, నిషా ఈ ఫోటోలను జాగ్రత్తగా దాచుంచిందంటే నిషా ఏదో తప్పుడు పని చేస్తుందన్నమాట. యా. అరే ఏంటి ఇదేంటి? యాక్సిడెంట్ ఫోటోస్. మై గాడ్, అంటే అతని హత్య జరగబోతోందని నిషాకి తెలుసనమాట. బహుశా నిషానే ఈ యాక్సిడెంట్ చేయించుండొచ్చు. ఇది చాలా పెద్ద ప్లానే, బ్లాక్మెయిలింగ్ ప్లాన్. ఎవరైతే నిషాతో కలిసి పనిచేశాడో అతడే నిషాన్ చంపుంటాడు, ఎందుకంటే నిషాన్ అడ్డు తొలగించుకోవాలని. మేడం, మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. కావేరి, లావణ్య, తీసుకెళ్ళండి. నమ్రత గారు, ఒక నిమిషం ఇలా రండి. ఏంటి? నా భర్త గురించి ఇలా మాట్లాడటానికి మీకెంత ధైర్యం? చూడండి, నువ్వు కాస్త లోపలికెళ్ళు, అవసరమైతే పిలుస్తాం. అలాగే సార్. మీ గౌరవాన్ని పోగొట్టడం మాకు ఇష్టం లేదు, అందుకే ఆ సర్వెంట్ ముందు విషయాన్ని చెప్పలేదు. ఇలా చూడండి, మీ భర్తకి ఈవిడికి చాలా కాలంగా లవ్ అఫేర్ నడుస్తోందని మీకు తెలియదు కదూ? మై గాడ్, ఓ గాడ్, నేను ఈ ఫోటోల్ని చూడకపోయి ఉంటే. నమ్రత, కామ్గా ఉండు, కంట్రోల్ చేసుకో. వివేక్, ఆ బ్రీఫ్ కేసు ఈ బ్రీఫ్ కేసు మీ వారిదేనా? ప్లీజ్ కాస్త చూసి చెప్పండి. తెలీదు, నేను ఇంతకు ముందు ఎప్పుడు దీన్ని చూడలేదు. మీరు చూడలేదా? నాకు
సరిగ్గా గుర్తు రావటం లేదు. ఓ ప్రణీత్, వెళ్ళా సర్వెంట్ పిలుచుకురా. బహుశా ఇది మీ వారిదే అన్న సంగతి మీకు తెలియదేమో. సార్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? సార్ ఇదెవరితో చెప్పగలవా? తెలుసు సార్, ఈ బ్రీఫ్ కేసు రవిజయ్ సార్ది. అబద్ధం చెప్పక నువ్వు. ఎక్స్క్యూజ్ మీ, తన్ని చెప్పనివ్వండి. సార్ ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు రవిజయ్ సార్ ఈ బ్రీఫ్ కేసు ఇచ్చి కారులో పెట్టమని చెప్పారు సార్. చాలా విచిత్రంగా ఉంది నమ్రత గారు, ఈ సూట్ కేస్ గురించి మీకు తెలియకపోవడం. అది నువ్వు వెళ్ళు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ వారిని బ్లాక్మెయిల్ చేసింది. ఈ బ్రీఫ్ కేసులో డబ్బులు పెట్టుకుని ఆవిడకి ఇవ్వడానికి వెళ్ళాడు. తనే మీ వారిని చంపేసింది. కానీ సార్, తను నా భర్తను ఎందుకు చంపుంటుంది? ఎవరికి తెలుసు? అది తెలుసుకునేందుకే మేము ప్రయత్నిస్తున్నాం. కానీ సార్, తనే నా భర్తను హత్య చేసిందని మీకు తెలిసినా అసలు మీరు ఎందుకు పట్టుకోవడం లేదు? అదంతా ఈజీ కాదు. ఐ మీన్ అది జరగదు. ఎందుకు? ఎందుకు అంటే తనని కూడా ఎవరో హత్య చేశారు. ఏంటి సార్? సార్, ఒక విషయం మాత్రం క్లియర్ సార్. ఏ వ్యక్తి అయితే నిషా ఇంట్లోకి వెళ్ళి తనని చంపి వెళ్ళాడో అతను నిషాకు బాగా తెలిసిన మనిషి. తలుపులు కిటికీలు అన్నీ బాగానే ఉన్నాయి, వాటిలో ఎక్కడ ఏ తేడా లేదు. అంటే దీని అర్థం నిషానే స్వయంగా తలుపు తెరిచి ఇంట్లోకి పిలిచిందన్నమాట. అవును సార్, తన చావు గొంతు నులిమేయడం వల్ల జరిగింది. ఎవరో మెడకు తాడు బిగించి వెనక నుండి లాగారు. ఇది చూడండి. తాడు బిగించి చంపేశారు. ఒక్క విషయాన్ని నువ్వు గమనించావా? ఆమె మెడ మీద గుర్తులు ఇలా కింద నుంచి పైకి వెళ్ళాయి. కింద నుంచి పైకి. అంటే హత్య చేసిన వాడు 6 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాడు. అందుకనే తాడు గుర్తులు లాగేటప్పుడు ఇలా కింద నుంచి పైకి వెళ్ళాయి. సార్, ఇలా కూడా జరిగే అవకాశం ఉంది కదా. ఆ వ్యక్తి నార్మల్ హైట్ పర్సన్ అయ్యుండి ఆ అమ్మాయి నిషా కింద కూర్చుందేమో. అవును, అయ్యుండొచ్చు. అలా కూడా ఛాన్స్ ఉంది. సార్, ఒకవేళ ఎవరైనా ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి రఘు విజయ్ని ట్రాప్ చేయమని అతనితో ఫోటోలు అవి తీయించి ఈ అమ్మాయి ద్వారానే డబ్బులు కూడా డిమాండ్ చేసి ఈ బ్లాక్మెయిల్ డ్రామా ఆడించారేమో. అంతేకాదు, ఫోటోల్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. వీళ్ళ ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు మొత్తం కూడా అలాగే ఉంది సార్. అంటే దీని అర్థం వచ్చిన హంతకుడు కేవలం ఆ అమ్మాయిని చంపడానికి మాత్రమే వచ్చారు సార్. ఇది చాలా పెద్ద కుట్ర అభిజిత్. ఇందులో చాలా మంది చేతులుంటాయి. ఎవరైతే రఘు విజయ్ వెహికల్ మీద షూట్ చేసి నిషాను చంపేశారో ఆ వ్యక్తి నిషాకు చెప్పి ఉంటాడు ఈ విధంగా చెయ్యమని. ఆ వ్యక్తిని ఫస్ట్ పట్టుకోండి, వెతకండి. కానీ సార్, నిషా తన పని తాను చేసింది కదా, మరి ఇతనితో కలిసి ఫోటోలు ఎందుకు దిగినట్టు, ఇతను ఎందుకు చంపినట్టు? ఎక్కడికైనా వెళ్ళి తన నోరు విప్పకుండా ఉండడానికి. ఇది ఎవరు చేయమన్నారో ఎవరికి తెలియకుండా ఉంచడానికి. లావణ్య, ఆ ఫోటోలు ఎలా తీసుకురా. బ్రిడ్జి మీద కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫోటోస్ తీశారు కదా అవి. అభిజిత్, ఈ ఫోటోలన్నిటిని జాగ్రత్తగా చెక్ చేయండి. ఫోటోల వెనకాల ఫోటో స్టూడియోలా పేర్లున్నాయేమో చూడండి. సార్, ఇది మోంటీ ఫోటో స్టూడియో. మోంటీ ఫోటో స్టూడియో. ఎక్స్క్యూజ్ మీ, మా దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అవి చూసి. వీటిని ఏం చేయాలి సార్? ఓ మర్డర్ జరిగిందండి. మర్డర్? ఈ ఫోటోగ్రాఫ్ మా షాప్లోని ఇలా ఉన్నాయి. ఎవరి మర్డర్ జరిగింది? ఆ ఫొటోస్లో కారు ఉంది కదా, దాని ఓనర్ని. ఓ మై గాడ్, ఈ ఫోటోగ్రాఫ్లో నేను సరిగ్గా చూడని కూడా చూడలేదు. 1 మినిట్ సార్. సార్, ఈ ఫోటోగ్రాఫ్లను ఎవరో అనుష అనే పేరు గల వాళ్ళు డెవలప్ చేయించారు. ఆ మనిషి అడ్రస్ రాసిందా? ఫోన్ నెంబర్ ఏదైనా? లేదు సార్, రెండింటిలో ఏదీ లేదు. అయితే పేరు కూడా కరెక్ట్ అయి ఉండదు. కనీసం మీరు ఆ వ్యక్తి ఎలా ఉంటారో అదేం చెప్పగలరా? సారీ సార్, నేను అతను చూడలేదు. నాకంటే ముందు ఒక వ్యక్తి పనిచేస్తుండేవాడు, అతను చూసుంటాడేమో. మీరు స్లిప్ ఇస్తారు కదా ఫోటోగ్రాఫ్లు ఇవ్వడానికి ముందు, అది లేకుండా మీరు ఫోటోగ్రాఫ్లు ఇవ్వరు కదా? అవును సార్, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. నేను ఇప్పుడే చెక్ చేస్తాను. సార్, ఇదిగోండి. థ్యాంక్స్. యూఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. సార్,
ఆ ఫోటో రిసిప్ట్ మీద 2 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఒకటి ఆ షాప్ లో ఉంటుందే ఆ అమ్మాయివి, రెండోది ఎవరిది? ఇతనివే సార్. ఇతను విక్రమ్ కదా? అవును, విక్రమే, షార్ప్ షూటర్. సార్ ఇతను గుల్లు గ్యాంగ్లో ముఖ్యమైనవాడు సార్. ఇతను జైల్లో ఉన్నాడు కదా? అవును సార్, కానీ జైల్లోంచి పారిపోయాడు. ఇప్పటి వరకు దొరకలేదు. బుల్లెట్ ఇతనే కాల్చాడు. నేను చెప్పాను కదా, ఆ నిషా కదులుతున్న వెహికల్ మీద బుల్లెట్ షూట్ చేసేంత ఎక్స్పర్ట్ కాదని. నేను ఊహించిందే కరెక్ట్ అయింది. అసలు ఈ బుల్లెట్ ని కాల్చింది నిషా కాదు, విక్రమ్. సార్, నిషా ఇంట్లో మొత్తం ఫోటోలు దొరికాయి సార్. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసినవే. ఆ ఫోటోలన్నీ నిషా ఇంట్లో దొరికాయా? ఎస్ సార్, అవన్నీ ఫోటోల్ని ఒకచోటకి చేర్చాను సార్. అండ్ సౌండ్ ట్రాక్ కూడా యాడ్ చేశాను. గుడ్, పద చూద్దాం. వివేక్, ఆపు, ఓసారి రివైండ్ చెయ్యి. ఆ పాపు ఒకసారి మళ్ళీ చూపించు. ఆ వెహికల్ రేర్ వ్యూ మిర్రర్ మీద జూమ్ చెయ్యి. ఎస్ సార్. ఇది రివాల్వర్ ఫైర్ కదా? రివాల్వర్ పేల్చినప్పుడు అంటే దీని అర్థం అభిజిత్, వెహికల్ వెనకాల నుంచి బుల్లెట్ కాల్చారు, సైడ్ నుంచి కాదు. అభిజిత్, మళ్ళీ మీరంతా ఆ ప్లేస్కు వెళ్ళి జాగ్రత్తగా వెతకండి. అక్కడ మనకు ఏదో ఒక ఆధారం తప్పకుండా దొరుకుతుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యూని బట్టి ఫోటోగ్రాఫర్ ఆ వెళ్తున్న కార్ని బహుశా ఇక్కడి నుంచి షూట్ చేసి ఉంటాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి. యా, ఇక ఫోటోలో రివాల్వర్ ఫైర్ రిజిస్టర్ అయిందంటే అది ఇక్కడి నుంచి పేలుంటుంది. కార్ రేర్ వ్యూ మిర్రర్ నుంచి కనిపించిందంటే ఖచ్చితంగా బుల్లెట్ ఇటువైపు వెళ్ళుండాలి. అంటే మనం ఏరియాలో జాగ్రత్తగా చెక్ చేయాలి. ఆ బుల్లెట్ కాల్చిన వ్యక్తి ఏదైనా ఆధారం వదిలేశాడేమో చూద్దాం. పదండి. చూడండి. సార్, బ్రిడ్జ్ కింద ఎవరియో కాలు ముద్రలు ఉన్నాయి సార్. ఇవి హంతకుడు అయి ఉంటాయా? ఈ గుర్తులు ఎక్కడి వరకు ఉన్నాయో చూద్దాం. ఈ మాత్రం క్లూ చాలు వాడిని పట్టుకోవడానికి. సార్, ఇదిగోండి సార్. వెరీ గుడ్. ఇక ఈ గన్తో దీని ఓనర్ ఎవరో కనుక్కోవచ్చు. అంతా తారుమారైపోయింది సార్. గన్ మీద ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. గన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి దాచిపెట్టారు సార్. అంటే హత్య చేసిన వాడు వేలుముద్రల్ని తుడిచేశాడన్నమాట. ఈ గన్నును తనతో పాటు తీసుకెళ్లకుండా ఎందుకు దాచిపెట్టినట్టు? అసలు ఈ గన్ని తనతో ఎందుకు తీసుకెళ్లలేదో నాకు అర్థం కావట్లేదు సార్. సార్, ఈ గన్ ఎవరిదో తెలిసిపోయింది సార్. అవునా? ఎవరతను? అతని పేరు సార్, ఆ గన్ యజమాని పేరు ప్రతాప్ కుమార్ సార్. ప్రతాప్ కుమారా? అవును సార్. ఇది చూస్తే అతను వేరే వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు సార్. 1 మినిట్. ఈ పేరు నేను ఎక్కడో విన్నాను సార్. అవునా? ఎవరు? ఎక్కడ? లావణ్య, ఆ రఘు విజయ్ ఫైల్ ఒకసారి తీసుకురా. ఇదిగోండి సార్. దొరికింది. ఇలా చూడండి సార్. ఈ రఘు విజయ్, ప్రతాప్ కుమార్ ఇద్దరు ఒక్కరే. పూర్తి పేరు రఘు విజయ్ ప్రతాప్ కుమార్. రఘు విజయ్ ప్రతాప్ కుమారా? అంటే ఈ గన్ను రఘు విజయ్ దన్నమాట. రఘు విజయ్ హత్యను రఘు విజయ్ గన్నుతోనే చేశారన్నమాట. అంటే ఒక విషయం క్లియర్ సార్. హత్య చేసిన వాళ్ళకి రఘు విజయ్ దగ్గర గన్నుందన్న విషయం ఖచ్చితంగా తెలుసు. మరి అదే అయితే హలో, దొరికిందా? ఎక్కడ? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? పోయినసారి ఇచ్చినట్టు కాదుగా? సరే, వాడు గనక దొరికితే నీ పేమెంట్ నీకు వస్తుంది.
ఫోన్ చేసింది ఎవరు? సార్ పప్పు అని నా ఇన్ఫార్మర్. విక్రమ్ ఎక్కడున్నాడో తెలిసిందని ఇన్ఫార్మ్ చేశాడు. భాయ్ సాబ్ నమస్తే. ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూసారేమో చూడండి. ఇతనా? చూసినట్టే అనిపిస్తుందే. ఇక్కడే చూసారా? చెప్పండి. ఇతను ఇక్కడికి వచ్చాడు 2-3 సార్లు పాన్ తీసుకోవటానికి. అతను అక్కడికి వచ్చాడు. సార్ అంతా చెప్పేస్తాను సార్. చెప్తాను సార్. ముందు ఇతను నన్ను కొట్టొద్దని చెప్పండి సార్. నువ్వు నిజం చెప్పేంత వరకు నా చెయ్యి పనిచేస్తూనే ఉంటుంది, అర్థమైందా? నాకు డబ్బులు ఇచ్చారు. ఎవరిచ్చారు? నాకు డబ్బులు ఇచ్చారని చెప్పారు కదా. ఎవరిచ్చారన్నది మీకెందుకు సార్? డబ్బులు ఎవరిచ్చారో చెప్పు. నమ్రత గారు. ఏంటి? ఆవిడిచ్చిందా? నమ్రతానా? ఎందుకు ఇచ్చింది? రఘువిజయ్ చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తం నమ్రతకు చెందుతుంది. అందుకే నన్ను అతన్ని చంపమంది. ఏదో తేడాగా ఉంది, ఖచ్చితంగా తేడాగా ఉంది. ఆ నమ్రతను వెంటనే అరెస్ట్ చేయండి. మనం ఇప్పుడు రఘువిజయ్ లాయర్ని కలవాలి. ఇదిగో తీసుకోండి. ఇది తీసుకొని మీరే చదవండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. నా మరణాంతరం నా స్థిర చరాస్తులన్నింటినీ 3 భాగాలుగా విభజించాలి. 2 భాగాలు నా భార్యకి, మిగిలిన 1 భాగాన్ని మా అమ్మ తమ్ముడికి సరి సమానంగా పంచాలి. అవును, నమ్రతకే కాకుండా అతని తమ్ముడు ఇంకా తల్లికి కూడా ఆస్తి పంచబడుతుంది. చెరు సగం, మిగిలిన దాంట్లోంచి సగం సగం. అంటే సగం కంటే ఎక్కువ నమ్రతకా? మొత్తం ఆస్తి అంతా నమ్రతకు వచ్చినా ఏం ఉపయోగం లేదు. అలా అంటారేంటి సార్? విల్లు ప్రకారం ఉన్న ఆస్తి మొత్తం తనకే రాబోతుంటే లాభం లేదంటారేంటి? ఏం ఉపయోగం లేదు సార్, ఏం ఉపయోగం లేదు. ఏం లాభం ఉందో చెప్పండి సార్. ఒక్క నిమిషం ముందు ఆ నవ్వు ఆపండి. మేము ఇక్కడికి పని మీద వచ్చాం. మీరు ఇలా పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటే చూడటానికి కాదు. సార్, అసలు రఘువిజయ్ దగ్గర డబ్బులు ఉంటేనే కదా వీళ్ళందరికీ ఇచ్చేది. అతని దగ్గర డబ్బులు లేవా? అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. రూపాయి లేకుండా మొత్తం ఖర్చు చేసేశాడు. తన బంగ్లాను కూడా తాకట్టు పెట్టేశాడు. అలాంటి స్థితిలో నమ్రతకేమొస్తుంది? ఈ పేపర్లు చూసి మురిసిపోవడం తప్ప. సార్, రఘువిజయ్ దగ్గర తనకివ్వడానికి ఏమీ లేవన్న సంగతి బహుశా నమ్రతకు తెలియదేమో. అయినా నమ్రత రఘువిజయ్ని చంపడానికి ప్లాన్ వేసింది. ఇలా ఎందుకు చేసినట్టు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాల్సింది మీరే. ఇంత కష్టపడి తను ఇదంతా ఎందుకు చేసిందంటారు? విషయం చాలా క్లియర్ సార్. తనకు ఇక్కడి నుంచి ఏ ఆస్తి రాదు. ఒకవేళ తనకు ఏదైనా వచ్చిందంటే ఇన్సూరెన్స్ డబ్బుల్లోంచే. అతను ఇన్సూరెన్స్ చేయించుకున్నాడా? అవును. అతను చనిపోయిన తర్వాత ఆవిడికి ఎంత డబ్బు రావచ్చు? చెప్పు జోసఫ్. ఏంటి ఇల్లు ఖాళీగా ఉందా? ఎక్కడికి వెళ్ళారు అందరూ? అంతా మాయమైపోయారా? సరే మేము వచ్చేస్తున్నాం. అక్కడేదో ప్రాబ్లంగా ఉంది. వకీల్ గారు చెప్పండి, అతను చనిపోయిన తర్వాత అమ్మాయికి ఎంత డబ్బు ఎంత వస్తుందో మీరే స్వయంగా చూస్తే తెలుస్తుంది. జోసఫ్, వాళ్ళు ఇక్కడున్నారా? అవును, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఇటువైపే వెళ్ళారు. ఇక తప్పించుకోలేరు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నన్ను రక్షించండి. అది నా కొడుకుని చంపడానికి ప్రయత్నించింది.
అది నన్ను కూడా చంపేస్తుంది. ప్లీజ్ రక్షించండి. ఎవరది? నమ్రత. నమ్రత, మీరేం కంగారు పడకండి, మీకేం కాదు. నమ్రత, ఒకసారి నేను చెప్పేది విను. నన్ను చంపొద్దు. వద్దు నమ్రత. నో, గన్ను కింద పెట్టు ప్లీజ్. గన్ను కింద పెట్టు, చెప్పేది నీకే. సార్, తను చెప్పేదంతా అబద్ధం. తన మాటలు నమ్మకండి సార్. మీ ఆఫీసర్ని తనే స్పృహ తప్పేలా చేసింది. లేదు సార్, తను అబద్ధం చెప్తుంది. దయచేసి నా మాట వినండి. తనని నమ్మకండి. తను అబద్ధం చెప్తుంది. ప్లీజ్ నన్ను రక్షించండి సార్. ఏం చేస్తున్నారు మీరు? నా మీద గురిపెట్టారు ఎందుకు? తనే దీనికంతటికి కారణం. గన్ కింద పడే. మాకు నిజమేంటో తెలిసిపోయింది. గన్ కింద పడే. నిజమా? ఏ నిజం గురించి మీరు మాట్లాడుతున్నారు? లేదు, నేను ఈమెను ప్రాణాలతో వదలను. ఈమె నా భర్తను చంపేసింది. నమ్రత, మాకు అంతా తెలుసు. తను ఖచ్చితంగా శిక్ష పడుతుంది. గన్ కింద పడే. లేదు, గన్ కింద పడే. లేదు సార్, తను అబద్ధం చెప్తుంది. తనే నా కొడుకుని చంపేసింది. నా మాటలు ఎందుకు మీరు నమ్మట్లేదు? చాలు. రఘు విజయ్ 6 నెలల క్రితం ఓ పాలసీ తీసుకున్నాడని మాకిప్పుడే తెలిసింది. అందులో స్పెషల్ క్లాజ్ ఉంది. రఘు విజయ్ మరణం గనక ప్రమాదంతో సంభవిస్తే నామినీకి ఊహించనంత డబ్బు వస్తుంది అని. ఆ పాలసీ చేయించింది ఎవరో తెలుసా? అది మీరే. రఘు విజయ్ యాక్సిడెంట్ లో చనిపోవడానికి కారణం నువ్వు. సిగ్గనిపించట్లేదా నీకు? నీ సొంత కొడుకునే చంపుకుంటావా? అతను నా సవతి కొడుకు కాబట్టి పాలసీ మొత్తం డబ్బంతా నాకే చెందాలనుకున్నాను. ఇంత చేసి ఏం సాధించావు? ఇక జీవితాంతం జైలు గోడల మధ్య ప్రీమియం కట్టుకుంటూ బ్రతుకు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.